హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. శ్రీ ఆంజనేయ స్వామి దయతో ఉదయం పొద్దున్నే ఆంజనేయ స్వామి కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగినాయి. జయంతి వేడుకలు రాత్రి 11 నుంచి తెల్లారి 3:30 దాకా వర్షం పట్టడం వల్ల హనుమాన్ జయంతి సంబరాలు ఎలా చేయాలని కమిటీ వాళ్ళు ఆలోచనలో పడ్డారు. పొద్దున్నే సూర్యుడు రావడంతో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వామివారిని పాలతో, నెయ్యితో, వెన్నతో అభిషేకం చేశారు. తర్వాత స్వామివారిని అలంకరణ పూజా సామాగ్రితో, ఆకులతో, పూలతో స్వామివారిని అలంకరించారు. భక్తులందరూ సూర్యుడు రావడంతో వాతావరణం అనుకూలంగా ఉండటంతో అందరికి కదిలొచ్చారు. స్వామివారికి ఓ పక్క భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఓ పక్క పూజా కార్యక్రమాలు, అభిషేకాలు చేస్తూ ఉన్నారు. వాతావరణం కూడా మరీ ఎండగాను మరీ చల్లగా లేకుండా వాతావరణం అనుకూలంగా ఉంది. వచ్చిన జనాలకు ఆడ ఇబ్బందులు లేకుండా కమిటీ వాళ్ళు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఓ పక్క అన్నదాన కార్యక్రమం 2 స్టాళ్ళు ఏర్పాటు చేశారు. వచ్చిన జనాలకి ఒకేసాట ఇబ్బందులు లేకుండా లేడీస్కి సపరేట్గా అన్నదానం స్టాల్ ఒకటి, జెంట్స్కి అన్నదానం స్టాల్ ఒకటి ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్న కమిటీ కుర్రవాళ్ళు, వచ్చిన గ్రామ సభ్యులందరూ అందరికీ ధన్యవాదాలు కమిటీ వాళ్ళు తెలియపరిచారు. సోమవారి నైవేద్యం అందరూ పలహారాల్లో పాల్గొని పూజా సామాగ్రితో స్వామివారిని అలంకరణ చేసి స్వామివారి దర్శనం చేసుకున్న గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియపరిచారు. పెద్దగూరపాడులోనే శ్రీ ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు చాలా కోలాహలంగా జరగటం వల్ల కమిటీ కుర్రోళ్ళు ఉత్సాహంగా పేరున స్వామివారిని దర్శించుకున్న పూజా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.